வீட்டில் சேஃபாக க்ளீனாக சமுதாயத்தை பார்த்துக்கிற முக்கியமான காரணமே நீங்கள் தான். எந்த நோயும் வராமல், டெங்கு எல்லாம் வராமல் பார்த்துக்கிறது நீங்கள் தான். நீங்கள் நாட்டை க்ளீனாக வச்சுக்கிறதுனால தான் எங்களால் ஹாப்பியாக இருக்க முடியுது. உங்கள் எல்லாரையும் பார்த்துக்கிற ఆపర్చునిటీ கடவுள் எங்களுக்கு கொடுத்துருக்காங்க. அதுக்கு నன்றి சொல்லிக்கிறோం. డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే మీరందరూ ఒక పని అని దీన్ని ఎత్తి చేసేదానివల్లే మేమందరము ఆరోగ్యంగా ఈ సర్వీస్ని చేసేకవుతుంది. మా ఇంట్లోకి వెళ్ళి మేము ఆరోగ్యంగా ఉన్నాము అనే దానికి పెద్ద కారణం మీరే. సో మీలాంటి వాళ్ళకి మేము ఇక్కడ వచ్చి ఒక హెల్త్ చెకప్ ఇస్తున్నామని అనుకుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మీ సర్వీస్కి చాలా థ్యాంక్స్. డైరెక్టర్ గారు చెప్తున్నారు, రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన వైద్య సేవ మన ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఇంకో అనేకమైన కార్యక్రమాలు చేపడుతున్నాము. ఇక వెల్లూరు కానీ రాణిపేట హాస్పిటల్కు వెళ్ళి చాలా సమయం మీకు అవుతుంది కాబట్టి అవంతా కట్ చేస్తూ చిత్తూరు క్యాంపస్లోనే ఇంకా అన్ని విధాలుగా అన్ని ఫెసిలిటీస్తో ఇంకా కొన్ని సంవత్సరాల్లో తప్పకుండా చేస్తాము అని సార్ చెప్తున్నారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కోసం మీరు మా కలెక్టర్ గారి విన్నపానికి కావచ్చు, మా విన్నపానికి అందరికి కూడా మా వర్కర్ల యొక్క ఆరోగ్య పరిస్థితులను మీరు సమీక్షించి వాటికి సంబంధించిన వైద్యం అందించడానికి మా సిఎంసి వేలూరు వైద్య బృందం వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం. మా వర్కర్ల తరఫున అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాకు ఇలాంటి హెల్త్ చెకప్స్ ఇంకా మరికొన్ని ఫ్యూచర్లో జరిగితే మన పల్మనేరు ప్రజలకు కూడా ఇంకా బాగా మంచి సౌకర్యాలు అందించడానికి ఉపయోగపడతాయని నమస్కరిస్తూ ధన్యవాదాలు. వద్దులే, ఇద్దరు రండి అసలు. మందులు నిలిపితే ఏమవుతుంది? స్ట్రోక్ వస్తుంది. పెరాలసిస్ లాగా వచ్చి చేతులు కూర్చోండి. పేరు చెప్పండి. బి రామచంద్ర. మీకు అనుకోకుండా నేను బాగా నా వయసుకి నేను ఉండేదానికి నేను చేయాల్సిన బాధ్యతలను నేను చేసుకోలేకపోతున్నాను. Yes.